ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని చిన్న కంబానికి అతి చేరువలో ఉన్నటువంటి శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి వారి ఆలయం ఎన్నడైనా వీక్షించారా? ఒక్కసారి వీరభద్ర స్వామి ఆలయాన్ని వీక్షిస్తే ఆ ప్రాంతం నుంచి తిరిగి ఇళ్ళకు వెళ్ళాలి అనేటటువంటి పరిస్థితి లేకుండా అత్యద్భుతంగా ఉన్నటువంటి ఈ శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయంపై ప్రత్యేక కథనం. కొన్ని వందల ఏండ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి వీరభద్రస్వామి ఆలయం ఇప్పటికీ మహిమాన్వితంగా విరాజిల్లుతోంది. శివరాత్రికి ప్రత్యేకమైనటువంటి పూజలతో ఈ వీరభద్రస్వామి ఆలయం అలరారుతోంది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను వీక్షించేందుకు ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ భారీ సంఖ్యలో వస్తారు. మహాశివరాత్రి నాడు రాత్రిపూట ఇక్కడ జరిగేటటువంటి వేడుకలను వీక్షించేందుకు రెండు కన్నులు చాలవా అన్నంత అద్భుతంగా ఈ వేడుకలను మహాశివరాత్రి రోజు నిర్వహిస్తారు. నూట 8 శివలింగాలతో భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజా వేదిక కలదు. ఇక్కడ 108 విగ్రహాలకు ఒకేసారి అభిషేకం నిర్వహిస్తారు. శివరాత్రికి ఇక్కడ చేసేటటువంటి ఈ వేడుకలకు ఓ ప్రత్యేకత ఉందండోయ్. మహాశివరాత్రికి ప్రతి చోట ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రంతో రాత్రంతా జాగరణ చేసి అత్యద్భుతంగా వేడుకలను నిర్వహించుకుంటారు. అయితే ఇక్కడ 3 రోజుల పాటు ప్రత్యేకంగా మహాశివరాత్రి వేడుకలను నిర్వహిస్తారు. ఇక్కడి ప్రత్యేకమైనటువంటి ఈ 3 రోజుల మహాశివరాత్రి వేడుకలను వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి సైతం వస్తారు. అందులోనూ వీరభద్రస్వామిని దర్శించుకుంటే మహాశివరాత్రి పర్వదిన శుభ ఫలితాలు పొందుతారని ప్రతీతి. అత్యంత పురాతనమైన మహిమాన్వితమైనటువంటి వీరభద్రస్వామి ఆలయ గోపురం ఆలయ ప్రాంగణంలో చిత్రకళ ఇలాగే ఉట్టిపడుతోంది. ఎంత సహజ సిద్ధంగా ఉంటుంది అంటే ఇక్కడ సృష్టించినటువంటి శృంగార భంగిమలు చూస్తే మీకే అర్థమవుతాయి. దేవస్థానాల పరిసర ప్రాంతాల్లో శృంగార బొమ్మలు ఇప్పటికే భంగిమలు పలు రకాలుగా చూసుంటాం. అందుకు భిన్నంగా అత్యద్భుతంగా శృంగారానికి సంబంధించినటువంటి భంగిమలను ఈ ఆలయ గోపురంపై ఆలయ పరిసరాల్లో ఇలా ఏర్పాటు చేశారు. ఈ భంగిమలను ఒక్కసారి చూస్తే అత్యద్భుతంగా ఎంత చిత్రకళ ఉట్టిపడుతుంది. ఎంతటి పురాతనమైనటువంటి ఆలయమా అని మొక్కున వేలేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో పోలేరమ్మవారు నాగు దేవతలు ఇలా ప్రతిష్ఠించారు. అలాగే నాగుల చవితికి సైతం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారట. వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో
ద్వాదశ జ్యోతిర్లింగాన్ని సైతం ఏర్పాటు చేశారు. ప్రతి సోమవారం ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకు అభిషేకం చేసి అలంకరణ చేసి ప్రత్యేకమైనటువంటి పూజలను నిర్వహిస్తారట. ఆలయంలో ఉండేటటువంటి ప్రతి ప్రాంగణం కూడా ఒక అత్యద్భుతమైనటువంటి సుందర కావ్యాన్ని, సుందర దృశ్యాన్ని ఇస్తుంది. ఖంభం నుంచి వచ్చేందుకు సిమెంట్ రోడ్డు నేరుగా ఉందని, ఈ ఆలయ ప్రాంగణంలో పలు రకాల దేవతామూర్తులను ప్రతిష్ఠించామని, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి తమ తమ వివాహ వేడుకలను సైతం నిర్వహించుకుంటారని, పరమశివుని ఈ సన్నిధిలో తాము కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయనే నమ్మకంతో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయము విరాజిల్లుతోందని ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు తెలియజేస్తున్నారు. అలనాడు చిందకంబం నుంచి ఆవుతల కొండ ప్రాంతంలో గుజ్జారి నగరం అనే ఒక ఊరుందని, అక్కడి గుజ్జారి వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉండేటటువంటి ఈ వీరభద్రస్వామి ఆలయాన్ని తమ దర్శనార్థం ఏర్పాటు చేసుకున్నారని ఇక్కడి ప్రాంత చరిత్ర.